హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎఫ్బిటీవీ. ప్రముఖ వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బిచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. గురుత్వాకర్షణ శక్తి లేకుండా చాలా కాలంగా వాళ్ళిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. దానివల్ల గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా మారటానికి వారికి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. వాళ్ళిప్పుడు పెన్సిల్ తీయటం కూడా ఒక వ్యాయామంలాగా అనిపిస్తుంది. ఒక పెన్సిల్ని ఎత్తడం కూడా వాళ్ళకి చాలా బరువుగా అనిపిస్తుంది. సునీత విలియమ్స్ 8 నెలలకు పైగా మైక్రోగ్రావిటీలో ఉన్నారు. ఆమె భూమి మీదకి వచ్చినప్పుడు వారి శరీరాలు మార్పులకు లోనవుతాయి. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వాళ్లపై ఉంటుంది. భూమి విషయానికి వస్తే గురుత్వాకర్షణ పెద్ద సవాలుగా ఉంటుందని సునీత విలియమ్స్తో పాటు ఉన్న బూచ్ విల్మోర్ చెప్పారు. అంతరిక్షంలో 7 నెలలు గడిపిన సునీత విలియమ్స్ భూమిపైకి వచ్చిన తర్వాత ఎలా గడపాలో మర్చిపోయారు. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణకు సర్దుబాటు చేసుకోవటం ఇప్పుడు కష్టంగా మారింది. గురుత్వాకర్షణ చాలా కష్టం. మీరు తిరిగి వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. గురుత్వాకర్షణ ప్రతిదీ క్రిందికి లాగుతూ ఉంటుంది. ద్రవాలు కూడా కిందికి వెళ్తూ ఉంటాయి. పెన్సిల్ ఎత్తటం కూడా వ్యాయామంలాగా అనిపిస్తుంది. భూమిపై గురుత్వాకర్షణకు సర్దుబాటు చేసుకోవటం కష్టం. మన శరీర కండరాలు మళ్ళీ పనిచేయాలి అని ఆయన అన్నారు. సునీత విలియమ్స్ ఫిబ్రవరి నెలలో తిరిగి భూమి మీదకు రారని నాసా నిర్ధారించింది. అంతరిక్షంలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అంతరిక్షంలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీర బలం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. వాటి సాంద్రత తగ్గుతుంది. అందువల్ల వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత పునరావాస కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. సునీత విలియమ్స్ కూడా పునరావాసం పొందవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తగ్గిన గురుత్వాకర్షణ కారణంగా అంతరిక్షంలో శరీర ద్రవాల పంపిణీ కూడా మారుతుంది. దీనివల్ల వ్యోమగామి ముఖం ఉబ్బుతుంది. ఈ ద్రవాలు భూమికి చేరుకున్నప్పుడు సాధారణ స్థితికి వస్తాయి. దీనివల్ల తాత్కాలిక సమస్యలు తలెత్తచ్చు. బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్లో వారం రోజుల ప్రయాణం కోసం ఐఎస్ఎస్కి వెళ్ళిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 2024లో తిరిగి రావాల్సి ఉంది. కానీ క్యాప్సూల్ ఐఎస్ఎస్ని చేరుకోవడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత నాసా దానిని ఖాళీగా తిరిగి రప్పించాలని నిర్ణయించుకుంది. ఫలితంగా వ్యోమగాములు స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్యాప్సూల్లోనే ఉండిపోయారు. కొత్త క్యాప్సూల్ కోసం అవసరమైన అదనపు సన్నాహాల కారణంగా స్పేస్ ఎక్స్ యొక్క భర్తీ సిబ్బంది ప్రయోగం కూడా వాయిదా పడింది. ఇది విల్మోర్ మరియు విలియమ్స్ తిరిగి రావడాన్ని మరింత ఆలస్యం చేసింది. కొత్త క్యాప్సూల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున దానిని గతంలో ఉపయోగించిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో పంపాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం మార్చి 12న జరగనుంది. విల్మోర్ మరియు సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత పోలాండ్, హంగరీ మరియు భారతదేశం నుండి వ్యోమగాములతో సహా ఒక ప్రైవేట్ బృందం ఈ వేసవి చివరిలో ఐఎస్ఎస్కు ప్రయాణం కాబోతుంది. సాధారణంగా హ్యాండ్వర్డ్ కార్యకలాపాలు సజావుగా జరిగేలాగా చూసుకోవడానికి ఇప్పటికే ఉన్న సిబ్బంది తిరిగి రాకముందే కొత్త సిబ్బంది రావాలని నాసా కోరుకుంటుంది. ఈ సందర్భంలో ఐఎస్ఎస్కి వెళ్లే సిబ్బందిలో జపాన్ ఇంకా రష్యా నుండి 2 నాసా వ్యోమగాములు మరియు మరికొంత వ్యోమగాములు ఉంటారు. విల్మోర్ మరియు విలియమ్స్ దీర్ఘకాలిక అంతరిక్ష బస త్వరలో ముగుస్తుందని అనుకుంటున్నారు. అపూర్వమైన అడ్డంకులతో నిండిన మిషన్కు ముగింపు పలుకుతుందో లేదో వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.